నమస్తే. చిన్మయ్ ఒక సింగరే కాదు, తను అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతూ వస్తుంటుంది. అయితే సామాజికంగా కొన్ని విషయాలపైన తను ముక్కుసూటిగా మాట్లాడే తత్వం అది అందరికీ తెలిసింది. అయితే చాలాసార్లు సింగర్ కన్నా న్యూస్లో ఇలాంటి వార్తలపైనే ఆవిడ ఎన్నోసార్లు న్యూస్లోకి ఎక్కింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది, చిన్మయ్ గురించి ఏం న్యూస్ వైరల్ అవుతుందో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిన్మయ్ సాధారణంగా ఒక సింగర్ అయినా సరే తను మామూలుగా సామాజికంగా ఏదైనా జరిగినా లేదా ఉమెన్స్ పైన ఏదైనాటువంటి ఒక ఎలిగేషన్స్ కానీ ఏదైనా వచ్చినా సరే చాలా హార్ట్గా ముక్కుసూటిగా ఆవిడ స్పందిస్తూ వస్తుంటుంది. అయితే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మీద స్పందన అనేది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉందన్నట్టు అనిపిస్తూ వస్తుంది. సో ఈ వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు అసలు ఏమన్నారు అనేది ఫస్ట్ తెలియాలి. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, ఆడపిల్లలకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి అంటే, అత్యాచారాలు సమాజంలో జరుగుతున్నాయి, ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి లైంగిక వేధింపులుగా జరుగుతున్నాయి అంటే వీళ్ళ డ్రెస్ కోడ్లో కానీ లేకపోతే వీళ్ళ బిహేవియర్లో కానీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒకవైపే చూడొద్దు, రెండో వైపు కూడా చూడాలి అని చాలా బ్యాలెన్స్డ్ కానీ మాట్లాడారు ఆవిడ. ఆవిడ అన్న దాంట్లో తప్పు ఏమీ లేదు. అంటే ఆవిడ అన్న మాటల్లో చిన్మయ్య గారు తప్పు కనిపించింది. ఇప్పుడు ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఇట్లాంటి డైలాగులు గతంలో ఉంటాయి కదా. మరి మహాత్మా గాంధీ అన్నారా లేదా ఇంకొకరు అన్నారా పక్కన పెడితే, అసలు ఆడది అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి అనే పాయింట్ ఇవాళ చాలామంది ఒక వర్గం మహిళలు నైటే తెల్లవారుతుంది, వాళ్ళకి పబ్ కల్చర్ వచ్చేసింది. ఈ కల్చర్ని ఉద్దేశించి కూడా ఆ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ తెల్లవారుజాము 3 గంటలకి ఇంటికి చేరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది అందరినీ ఒక ఘాటుని కట్టలేము. అలాగే వీళ్ళ డ్రెస్ కోడ్ కూడా మారాలి, రెచ్చగొట్టేలాగా డ్రెస్ సెన్స్ ఉంటుంది వీళ్ళది అంటున్నారు. అందులో తప్పేమీ లేదు, నిజంగా అలాగే ఉన్నాయి. మగవాళ్ళు నిండిన బట్టలు వేసుకెళ్తున్నారు కానీ ఆడవాళ్ళు అరకొర బట్టలతోనే బయటకు వస్తున్నారు. అది తప్పే కదా. అంటే తప్పు పట్టాల్సింది మనం మగవాళ్ళని తప్పు పడుతున్నాం కానీ ఇక్కడ ఆడవాళ్ళని కూడా తప్పు పట్టాలంటే ఇది పాపం చిన్మయ్య గారికి బాధ కలిగించినట్టుగా ఉంది. దాని మీదే ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక ఆడపిల్లల గురించి ఇట్లా ఈవిడ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నట్టుగాను, ఈవిడ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టుగాను పెట్టి పైకి ఆడపిల్లగా పుట్టడమే కర్మ అంటూ ఆవిడ చిన్మయ్య గారి కామెంట్. దాని మీదే ఆవిడ ఇట్లాంటి కామెంట్ పెట్టడం మీద ఆవిడ నెగిటివ్గా దీని మీద చాలామంది సోషల్ మీడియా రియాక్ట్ అయ్యారు. అది వైరల్ అయిపోతుంది ఇప్పుడు. అంటే మామూలుగా ఇంట్లో పెద్దవారు ఎవరైనా సరే మనకంటూ కొన్ని నియమ నిబంధనలు చెప్తూ ఉంటారు. మనం ఏ టైంలో లేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అందరి ముందు నవ్వడం కూడా ఆడపిల్లలకి అంత మంచిది కాదు అన్నట్టు. ఆవిడ కూడా పెద్దరికంగానే చాలా నీట్గా చెప్పింది. ఏంటంటే డ్రెస్ సెన్స్ మనం కరెక్ట్గా ఉండుంటే ఎదుటివాడికి ఇబ్బందిగా ఉండదు, వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు అనేది వ్యాఖ్యలు ఎటువంటి తప్పు లేదన్నట్టే అనిపిస్తుంది. సో ఇలాంటి వ్యాఖ్యల్ని కూడా తీసుకొని ఆవిడ ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే వార్తల్లోకి ఎక్కాలనేటువంటి ఉద్దేశం అంటారా, లేదంటే ఆవిడ నిజంగానే ఆ వ్యాఖ్యలు మీరు ఎలా సమర్థిస్తారు? ఇక్కడ నేను అన్నపూర్ణమ్మ గారు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని అనుకుంటాను. ఎందుకంటే వయసు రీత్యా పరిణతి చెందిన వ్యక్తి ఆవిడ. చాలా సినిమాల్లో చేశారు. సినిమా ఫీల్డ్ గురించి లోతుగా తెలుసు, బయట ప్రపంచం గురించి కూడా లోతుగా తెలుసు ఆవిడకి. ఎందుకంటే నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగానికి వచ్చి చాలా స్టడీ చేసి ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ పెద్దరికంతోనే అన్న మాటలు కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మన అమ్మ నాన్న అదే మన ఇంట్లో మన బామ్మ కూడా ఇలాంటి సలహాలు చెప్తూ ఉంటుంది ఆడపిల్లలకి ఎవరికైనా సరే. అది రుచించకపోతే ఎలా చిన్మయ్య గారికి? ఎందుకంటే చిన్మయ్య గారు కూడా మీటూ ఉద్యమం గురించి గతంలో రకరకాలు వచ్చినాయి. ఆ మీటూ ఉద్యమం విషయంలో కూడా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో జరిగిన సంఘటన ఎత్తుకొచ్చి ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడే చెప్పాలి తప్పితే, ఎప్పటికప్పుడే తేలిపోవాలి తప్పితే, ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇలా జరిగింది, లేకపోతే 5 సంవత్సరాల క్రితం నా చేయి పట్టుకున్నాడు, నన్ను గదిలో రమ్మన్నాడు, ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదుగా. ఇట్లాంటివి కూడా గతంలో వచ్చినాయి. కాబట్టి ఇక్కడ చిన్మయ్య గారు ఏది చేసినా కొంత ఆలోచన చేస్తే అంత నెగిటివ్ వచ్చేది కాదు. ఎందుకంటే అందరికీ చేసిన వ్యాఖ్యలు అందరికి నచ్చాలని లేదు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు చేసిన మాటలు ఏంటంటే అందుకు భిన్నంగా ఉండే వాళ్ళకి మనస్తాపం కలిగిస్తాయి. డ్రెస్ సెన్స్ సరిగ్గా లేకుండా బయటికి తిరుగుతూ, ఇప్పుడు మీరైనా గమనించండి, మన బండి మీద వెళ్తుంటే ఒక వల్గర్ డ్రెస్ వేసుకుని వెళ్తున్న మామూలు చూసి ఈ బండి వేరే వాళ్ళు గుద్దే ప్రమాదాలు కూడా ఉంటాయి.
అయితే నిజంగానే సమాజంలో కొంత వల్గారిటీ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు చిన్మయి అన్నపూర్ణమ్మ గారిని తీసుకొని వచ్చి ఆమెని పేరు ఉద్దేశిస్తూ మాట్లాడడంలో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే డైరెక్ట్‌గా అన్నపూర్ణమ్మ గారు చెప్పింది చిన్మయికి కాదు. సో చిన్మయి ఎందుకని మళ్ళీ అన్నపూర్ణమ్మ గారి పేరు తీసుకొని మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఈ మధ్యన ఎవరైనా సరే పాపులారిటీ రావాలన్నా కానీ చిన్మయి గారికి పాపులారిటీ లేదు, దీని ద్వారా పాపులారిటీ వచ్చిందని అర్థం కాదు. చాలామంది సోషల్ మీడియాలో పేరు నోటెడ్ అవ్వాలంటే ఏదో విధంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. అలా కూడా జరుగుతుంది. అట్లా ఇప్పుడు అట్లా అనుకుంటే అన్నపూర్ణమ్మ గారు కూడా వర్తిస్తుంది అది. అన్నపూర్ణమ్మ గారు అట్లా వ్యాఖ్యలు చేశారంటే అంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చాక మనం మొత్తం మౌనంగా ఉండటం బెటరా లేదా మన భావాల్ని పంచుకోవడం బెటరా అనేది ఒక టాపిక్ అండి ఇది. మౌనంగా ఉంటే మన ఇంట్లో మనం కూర్చుంటే సోషల్ మీడియాలో లేకపోతే మన గురించి ఎవడో ఏం మాట్లాడు. మనం ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా లేకపోతే మనం ఒక పోస్ట్ పెట్టి వేరే వాళ్ళ లైక్లు ఆశించినా ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మనం ఏదైనా పెట్టుకుంటే అది పెద్ద వైరల్ అవుతుంది. అది రకరకాల పరిణామాలు దారితీస్తుంది. అది ఆ సోషల్ మీడియాలో ఉండాలా వద్దా అంటే అది కాలానుగుణంగా పరిణామాలు బట్టి వచ్చింది. అది ఇదివరకు లేదు, సోషల్ మీడియా లేదు. ఇదివరకు మనం ఏం చెప్పదలుచుకున్నా ఉత్తరాల ద్వారానో లేకపోతే ఇంకోటి ద్వారానో వెళ్ళేది. ప్రేమలేఖలు ఉంటాయి, ప్రేమలేఖలు ఇప్పుడు ఎవరు రాస్తున్నారు చెప్పండి? ఆ ప్రేమలేఖలు రాయటం లేదు, ఉత్తరాలు రాయటం కూడా అయిపోయింది. టెక్నాలజీ అంతా మారిపోయింది. మారిపోయిన తర్వాత మన భావాలని వాటిలో సోషల్ మీడియా వేదికగానే ఉపయోగించుకుంటున్నారు. మీ భావాలు మనసులో భావాలని లేకపోతే ఒక వాట్సాప్ స్టేటస్తో పెట్టచ్చు. ఇలా కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి చిన్మయి గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కూడా బాగా వివాల్సిన. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్నపూర్ణమ్మ గారికి నించున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారా లేదా చిన్మయి వైపు? ఇప్పుడు చిన్మయి గారు యంగ్ జనరేషన్ వాళ్ళు ఇష్టం స్పందించారంటే యంగ్ జనరేషన్ వాళ్ళందరూ అన్నపూర్ణమ్మ గారి మాటలు రుచించట్లేదని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నపూర్ణమ్మ గారి మాటలు నాలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో, చిన్మయి గారు లాంటి మాటలు మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే మరి ఏజ్ గ్యాప్ అది, ఏజ్ గ్యాప్ వల్ల వచ్చేది. నేనైతే అన్నపూర్ణమ్మ గారిని సమర్థిస్తాను. మీరు ఎటు సమర్థిస్తారు చెప్పండి? అన్నపూర్ణమ్మ గారి వైపు. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళని నేను అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్లే ఉండాలని కోరుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అన్నపూర్ణమ్మ గారినే చేస్తాను. కోరుకుంటారు. కానీ మీ ప్లేస్లో ఇంకో వేరే వాళ్ళు లేడీ ఉందనుకోండి, ఒక లేడీ యాంకర్ ఉందనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది ఆవిడ? తను ఎటు వెళ్తుందో మరి తెలియదు కాబట్టి మ్యాక్సిమం చిన్మయి వైపే అనుకునవచ్చు. కానీ అందరూ కూడా అలానే ఉంటారని చెప్పి కూడా ఆ ఏజ్ వాళ్ళు కొంత చిన్మయి వైపు ఉంటారు. అవును, అది వాళ్ళకైనా కోపం వస్తుంది. మనం తల్లి చెప్పినా లేకపోతే అమ్మమ్మ చెప్పినా బామ్మ చెప్పినా కానీ మంచి మాటలు చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. వాళ్ళు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అది సో చూద్దాం సార్, మొత్తానికి చిన్మయి వ్యాఖ్యలు ఎక్కడ దాకా దారితీస్తాయో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి అన్నపూర్ణమ్మ గారు అన్న మాటలకి చిన్మయి గారు ఇచ్చినటువంటి యొక్క రియాక్షన్ అనేది అంత కరెక్ట్ కాదని అయితే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందా. థ్యాంక్ యూ.